రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు మనం చూసుకుంటే ఒక లిఖిత రాసుకోవచ్చు అనుకుంటా. ఎందుకంటే కూటమి అనేది అంత భారీ ఎత్తున విజయం అయితే సాధించింది. మన కిరా కార్పి గారు అయితే మనతో పాటు ఉన్నారు. చిన్న చిట్చాట్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. ఇంకా బాగున్నావు అని అనవసరం లేదు, ఎందుకంటే మీ స్పీచ్లోనే అర్థమైంది. సో ఈ కూటమి విజయాన్ని ఎలా ఆనందిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పానుగా, మీరు నా వీడియోలో నేనేమి రాజకీయ నాయకుని కాదు, మా నాయనేం పొలిటీషియన్ కాదు, మాకేం 100 కోట్లు ఆస్తుండే అహంకారంతో కొట్టుకోవడం కాదు. నేను ఒక పైన అన్నదానం ఒకరోజు తిన్నాను, తిరుమలలో హట్ అయ్యాను. వీడిని ఇలానే వదిలేస్తే బరిదెగిస్తాడు ఆంధ్రప్రదేశ్ అనుకుని నా వంతు సహాయంగా దిగినాను. నేను ఆ రోజు కూడా నా 145 నుంచి 160 సీట్లు అన్నా. నేను చెప్పేదే జరిగింది. ఈరోజు కేకే సర్వేలు ఇప్పుడు వచ్చినాయి, మీరు నా వెనక వీడియోకి వెళ్ళండి. 140 నుంచి 160 నేను ఎక్కడ పొరపాటును కూడా తగ్గించి కూడా మాట్లాడను. మొన్న ఆరా సర్వేని ఎవడు మస్తానని వ్యక్తి ఇచ్చినా కూడా నేను మళ్ళీ 160 అన్నా. కాబట్టి నేను ఎప్పుడు భయపడలా, ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, నీచమైన పనులను దూరం పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు నేను చెప్పాను, రోజే అటర్ ఫ్లాప్ అవుతుంది, అయిపోయింది. పేరు నాని కొడుకు పేరుని కిట్టు ఆ మచిలీపట్నం బందరు పోర్టులో కూడా మొత్తం డ్రగ్స్ అమ్మేవాడు, ఈరోజు ఓడిపోయినాడు. మా దూడపేదేలోడు గాడిద అనిల్ కుమార్ యాదవ్ మట్టి గడిచిపోయినాడు, సంక నాకిపోయినాడు. ఎవరు గెలిచారు ఈరోజు? పట్టుమని 10 సీట్లు. ఇప్పుడు ఇంకోటి కానీ పోయిందంటే సింగిల్ డిజిట్కి వస్తుంది. 160 ఎన్ని వచ్చాయి? 9 సింగిల్ డిజిట్. అపోజిషన్ లేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, అతని రౌడీ రాజకీయం, హత్య రాజకీయం. కాబట్టి భగవంతుడు వెంకటేశ్వరం అన్నీ చూశాడు, తంతే పోయి ఇప్పుడు ఇంటికాడ పడ్డాడు. అంటే లాస్ట్ ఎలక్షన్లో చూసుకుంటే ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన 150 వరకు రావడం చాలా అన్నారు. ఇప్పుడు వై నాట్ 170 అన్నారు. సరే, వై నాట్ 175 అన్నాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే వై నాట్ 21. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 21 సీటు ఇస్తే 21 అత్యధిక మెజార్టీతో జరగడం అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక్కొక్క మాట పవనంలా వీచింది. అతను మాట్లాడుతుంటే పిచ్చోడు, ఇలా అంటాడు, అలా అంటాడు, ఇసిరేస్తాడు, ఏదో రకరకాలుగా పాపం అతను పట్టుకొని విమర్శించినారు. ఈరోజు ఏమైంది? 21 సీట్లు దిగ్విజయంగా 21 సీట్లు క్లీన్ చిట్ చేసుకొని ఈరోజు నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారిని చూసి గాడిది ఎదవలు, ఈ గోండా నా కొడుకులు, ఈ గుట్కా నా కొడుకులు ఏమి నేర్చుకోవాలా? ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమాలన్నీ వదులుకొని వయస్సు ఎవడం పోతున్నా కూడా ఎదురు నిలబడి బెదిరింపులకు తలంచకుండా ఈరోజు నిలబడి తొక్కి నారదీసి 20 కొట్టాడంటే మగాడు. ఇప్పుడు రమ్మని జగన్మోహన్ రెడ్డి చీర కట్టుకుని మగతనం అంటే చూపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అదే అంటే రోజా గారు అయితే అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని అన్నారు. ఇప్పుడు ఆవిడకి ఇప్పుడు వెళ్తున్న ట్రోల్స్ ఎలా ఉన్నాయంటే, గేట్ ఎందుకు తాకాలి, తన్నుకుంటూ వెళ్తున్నారు అంటారు. ఇది దీని మొఖానికి గేటు కాదు కదా, దీనికి దమ్ముంటే దీని ఇంటి గేటు దాటమను. ఏ రోజు జైలు వేస్తారో కూడా తెలియదు. 3000 కోట్లు సంపాదించింది మహాసాధ్వి. నా ఇంటి తాళ్ళపాక అన్నమే లేదని మాటికి వస్తే తిరుమల నువ్వు ఏ రోజైనా నీ బతుకు తిరుమలకి వెళ్ళి నేను వెంకటేశ్వరం దర్శనం చేసుకున్నాను, వెంకటేశ్వరం దర్శనం దొరికింది, అన్నప్రసాదం తిన్నాను, నేను తిరుమలకి తీసుకెళ్తున్నాను, తిరుమల కుండీలు వేసని చెప్పావు నీ బతుక్కి. ఎప్పుడు చూసినా జగనన్న గెలుస్తాడు, మెజార్టీతో గెలుస్తాడు, మా ప్రభుత్వం వచ్చింది, నేను మినిస్టర్గా పెరిగాను, నా వెనక 40 మంది వచ్చాను. నీ బతుకు ఏ రోజైనా కొండ మీద వెంకటేశ్వరం గురించి మాట్లాడినావా? కొండ మీద లోకాల గురించి కానీ, కొండ మీద ఉండే లోపాల గురించి కానీ ఏ రోజైనా మాట్లాడినావా? పైకి పోతే నువ్వు రాజకీయం గురించి మాట్లాడినావు. ఇది అదే రాజకీయంతో నువ్వు శవరాజకీయం వేసుకొని ఈరోజు ఇంట్లో పడ్డావు. నీ బతుక్కి నీ అన్నదమ్ములు నువ్వు కలిసి 3000 కోట్ల రూపాయలు సంపాదించింది. ప్రత్యేకమైన విభాగాన్ని దీని ఇంటికి పంపించాలా. 3000 కోట్ల రూపాయలు ఒక్కొక్కరు అక్కడ రోడ్ల మీద అన్నాలిక లెక్క చచ్చిపోతా ఉంటే 3000 కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని దందాలు చేసావు నువ్వు? తిరుమల కొండకి 10 మంది తీసుకెళ్ళి 1 లక్ష రూపాయలు తీసుకొని డబ్బులు సంతావు నువ్వు. నీ బతుక్కి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి అనేది. ఈరోజు 21 సీట్కి 21 తీర్చాడు. మీరు ఏమన్నారు ఆ రోజు? పవన్ కళ్యాణ్ దేనికి పనికిరాడు, 3 పెళ్ళిళ్ళు అన్నావు. ఏం పొచ్చు పీకుతారు ఇప్పుడు వచ్చి మీరు? అంటే ఇప్పుడు చూసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్ యువకులకి బాగా అంటే హట్ అయినట్టు డైలాగ్ వేశారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఓట్లే లేవు, వీళ్ళ వెనక తిరిగే వాళ్ళు ఓట్లు కాదు అన్నారు. అలా అనడం వల్లే ఎంతో ఘన విజయం సాధించారు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఓట్లే లేవన్నందుక కొంతమందికి అంటే ప్రత్యేకమైన పాత్ర పోషించింది ఆంధ్ర రాజకీయాల్లో పోస్టల్ బ్యాలెట్. అంతే కదమ్మా, పోస్టల్ బ్యాలెట్. ఆ మహాతల్లులకి వాళ్ళందరికీ నేను కాళ్ళ మీద పడి నమస్కారం తెలియజేసుకుంటున్నా. పోస్టల్ బ్యాలెట్లు ఒక్క ఓటు కూడా అవినీతి జగన్మోహన్ రెడ్డి పడలేదు. బస్సుల్లో వెళ్ళారు, డబ్బులు లేకపోతే ఏరువుల కారులో అయినా అడుక్కొని వెళ్ళారు, కానీ పాపం పోస్టల్ బ్యాలెట్లో పడ్డ ప్రతిదీ పడింది.
గవర్నమెంట్ ఆఫీసుల్లో పోలీసు విభాగం కావచ్చు, చదువుకొని చంద్రబాబు నాయుడు గారు పుణ్యమని ఐటీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు కావచ్చు, ఈరోజు టీచర్స్ వైన్ షాపుల ముందు నేను మొన్న కూడా అదే మాట అన్నా, టీచర్సే నిన్ను సంఖ నాకిస్తానని చెప్పిన ఈరోజు నిన్ను నిలువెల్లా ఉప్పు కారం వేసి నాకిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఉప్పు కారం వేసి నాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి నాకుంటూ కూర్చో, ఇంకా ఈ సంవత్సరాలు కూర్చో, ఇంకొక 6 నెలలు 7 నెలలు జైలుకి వెళ్ళు, బెయిల్ కూడా రాదు, బతుకేంటో నీకు అర్థమవుతుంది. అంటే ప్రజల మీద గెలిచి ప్రజల మీద రాజకీయాలు చేసి ప్రజల్ని నీచాతి నీచమని చూసిన నీకు నీచాతి నీచమైన జీవితం ఈరోజు జైల్లో గడపాల్సిన అవసరం పడింది. ప్రతి ఒక్కరూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారో గుర్తుపెట్టుకున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బాధపడ్డారో, ఏదైతే అరిచారో, ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కటి జనాలు కనిపెట్టారు, ప్రతి ఒక్కటి ఓన్ చేసుకున్నారు. కాబట్టి 21 సీటుకి 21 సీట్లు భారీ మెజార్టీతో గెలిచినారు. బాధ నుండి వచ్చిన మాట ఏదైనా నిజమవుతుంది అంటారు. పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో ఒకటి అన్నారు, జగన్ నిన్ను పాతాళానికి తొక్కకపోతే అని అన్నారు. ఈరోజు చూసుకుంటే జైలుకు పోతావు జగన్ అన్నాడు, పోతున్నాడు. ఎవడు నువ్వు ఆపుతా? ఏదో రోజా ఆపను, పేరు నాని నాపని చెప్పు, సజ్జల రామకృష్ణ రెడ్డి, భార్గవ రెడ్డి నాపని, మిథున్ రెడ్డి నాపని చెప్పి చూద్దాం, కరుణాకర్ రెడ్డి, వివి సుబ్బారెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్ర పెద్ద రామని చెప్పి చూద్దాం. జైలు పోతాడు. ఎరా విజయ్ నువ్వు ఆపగలవా? ఎరా విజయ్ అంటే ఏటు అని మావాడు మా నెల్లూరుకి వచ్చాడు, డిపాజిట్లు లేవు, గాడిద కొడకల్లారా మనుషులు రే మీరు, ప్రజల డబ్బుల్ని రక్తం దాగినట్టు దాగినారే గాడిద కొడకల్లారా, పోనీ అందరూ జైలుకు పోతారు. ఎవడాపుతాడు? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. బెయిలు లేని జైలు అని సినిమా తెలుసా నీకు? మొదటిసారి చూస్తావు అంతే. ఇంకా వేణుస్వామి గురించి మాట్లాడుకుంటాను. అతను డామ్ షూర్ గా చెప్తున్నారు 2024 సీఎం జగన్ అన్నారు. ఈ రోజు చూసుకుంటే మార్నింగ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, మీరు చూసి ఉంటారు. చెప్పేది వేణుస్వామి అనేవాడిని నేను ఏం చెప్పానంటే, ఇది ఒక తురుపు మొక్క, ఇది కలప మొక్క కాదు, కలుపు మొక్క. కలప మొక్క చాలా వాల్యూ, కలుపు మొక్కకి ఏ వాల్యూ ఉండదు. ఒకటే మందలు చెప్తున్నా, ఎక్కడో నా చైతన్య గారిది, సమంత గారిది కుటుంబాలు ఏది విడిపోతారని ముందుగానే ఎవరో ఎక్కడో తాగుతుంటే చెప్పిన మాటను పట్టుకొని ఒక విషయాన్ని పెట్టి ప్రాచుర్యం పొంది దాని ద్వారా బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ ఓడిపోతుంది, దాని మీద ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, మళ్ళీ జగన్ గెలుస్తుంది అని పిల్లకాయల జీవితాలు నాశనం చేసి కొన్ని 100 కోట్ల రూపాయలు, అంటే అంత పెద్ద కుటుంబంలో ఉండే ఇద్దరి సీక్రెట్ ఈడు ఎలా చెప్పగలిగాడంటే జ్యోతిష్య రూపంలో ఆస్ట్రాలజీ అని చెప్పాడు. సో ఈరోజు అందరూ రోడ్ల మీద పడిపోయి నా కొడుకు వల్ల పోయి అని, అందుకని మొన్న మామూలుగా తిట్టలే డెకైట్ నా కొడుకుని. ఇప్పుడు ఏం చేసినాడు? నేను చేసిన తప్పే అన్నాడు. తప్పే అనడం కాదు, నేను ఇంకోటి చెప్తా, ఈ స్టార్ హీరోలకి పొలిటీషియన్స్కి మాంసం ముద్దలు పెట్టి అక్కడ మందు పెట్టి వాడు సిగరెట్లు తాగుతుంటే దాన్ని పూజ అంటారా? దాన్ని పురోహితులు అంటారా? దాన్ని బ్రాహ్మణిజం అంటారా? మనం కూడా మీ వల్లే ఈరోజు ఇంత దిగజారిపోయింది ఇండస్ట్రీ. మీరు ఆ విధంగా చేసుకోవడం వల్ల అమ్మో హీరోలు చేసుకున్నారని మిగతా వాళ్ళు కూడా చెడిపోతున్నారు. మీరు కూడా కొంచెం ఆలోచించండి. మీరు ఎదిగిందే మీ అమ్మ నాన్న వల్ల, ఆ దేవుళ్ళ వల్ల, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మంచి కథలు రాసుకోవడం వల్ల, మంచి రైటర్ల వల్ల, మంచి ప్రొడ్యూసర్ల వల్ల. ఇలాంటి డెకాయిడ్ నా కొడుకుల వల్ల కాదు మీరు ఎదిగేది. మీ అమ్మా నాయన సహాయం చేసి మీ కష్టార్జితం, మనకు ఆటోకు డబ్బులు లేకపోతే కాళ్ళు ఎక్కడ కూడా ఆఫీసులకు వెళ్ళి ఈరోజు బెంచ్ కాళ్ళు కొన్న హీరోలు మీరు ఈరోజు వచ్చి వాడేదో మీకు పెద్ద స్థాయికి తీసుకెళ్ళాడని మీరు అలా చేస్తే మిగతా వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీ డ్యాన్సులు పెట్టి మీకు పాలాభిషేకాలు చేసేవాళ్ళు ఈ పని కూడా చేసి చాలామంది పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఆ నా కొడుకు ఇంకొకసారి రాడు, వస్తే వాడిని ఎవడు కనబడితే వాడిని చెప్పు తీసుకుని కొట్టండి వాడిని. అదే రీసెంట్గా 2 days ముందు కూడా శ్రీరెడ్డి కూడా ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఆ ఎలక్షన్ పోలింగ్ ఏదో ఆవిడ చూసినట్టే మాట్లాడనమాట, కొన్ని అనకూడని మాటలు కూడా అన్నారనమాట. అంటే మీరు అన్నట్టు చేతులు మాట్లాడిన తర్వాత ఆగింది ఓచకోత. హైదరాబాదులో జగనన్న చేసే ఓచకోత అనింది. ఏది ఓచకోత అంటే కనిపిస్తుంది ఆంధ్రాలో. నీకు దమ్ముంటే ఇంకొక వీడియో పెట్టు, నిన్ను అరుంధతిలో పశుపతిని లాక్కెళ్తారు చూడు గుర్రానికి గట్టి, నీ బతుకు మొదలైంది. నువ్వు ఎక్కడున్నా, ఏ కలుగులో ఉన్నా, ఎక్కడ దాక్కొని ఉన్నా, అధవ పాతాళంలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, నిన్ను కొవ్వు బట్టి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి కుక్కను కొట్టే పరిస్థితి తక్కువ రోజుల్లోనే ఉంది. నువ్వు యాడైనా దాక్కో. మా జగనన్నకు రాయి తగిలింది, నాకు బాధ అనిపిస్తుంది. మా కొడాలన్న, మా ఉపసమూహముడు, మా వాడు అనిల్ కుమార్ అన్న అన్నావు. ఈరోజు యాడికి పోయారు గాడిద కూడా? ఒక్కడ నిలబడ్డారా? ఒక్కడన్నా గెలిచారా? మొదటి సంసారబద్ధంగా మీ అమ్మని నమ్ముకొని పెళ్లి చేసుకుంటే 2 పిల్లలు తల్లి అయ్యిండి, ఒక మంచి తల్లి పోయిండేవు కదా గాడిద మొండ. ఈరోజు నీ బతుకేంది, నువ్వేంది గాడిద? ఎట్టగలింది నీ అమ్మ గాడిద మొండ. ఆంధ్రప్రదేశ్ మొత్తం కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ అనే ప్రమాణ స్వీకారం కోసం చాలా మంది చూస్తున్నారు. సో మన బాహుబలిలో ప్రభాస్ కన్నా మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. బాహుబలి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఇద్దరికి ఇంకోటి కూటమి అనేది చాలా కష్టం. నీకెన్ని నాకెన్ని అంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు తన స్థాయిని, తన హోదాని, రాజకీయంలో ఉన్న తన ఇబ్బందిని చూసుకొని పాపం నాకు ఇవి చాలు అన్నాడు. అందులో కూడా కొంతమంది చివరి క్షణంలో ఉన్నట్టుండి అటు మారిపోయి కొన్ని వీడియోలు కూడా పెట్టారు. పీకే బొచ్చేమీ లేదు మీరు పోవడం వల్ల, ఏం ఊడిపోలే ఇంటికి కూడా ఇక్కడ
ఆయన చరిష్మాతో ఆయన గెలవాలి, కానీ నాలాంటాడు ఇంకోడు మాట్లాడి ఆ యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మెజారిటీ వస్తుందా? మా వల్ల ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఏమన్నా ఎదగతాడా? అట్ట కాదు ఇట్ట కాదు అన్నారు, ఏం పీకిందేమి లేదు. ఆ మహానుభావుడు ఒక చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు. ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి, పాపం అభిమానులు అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఆ సినిమాలు చేస్తారు. ఫస్ట్ ఒక నెల రోజులు కడుపు నిండా తిని పడుకోవాలి ఆయన. బాహుబలి రేంజ్లో ఎంట్రీ ఉంటుంది. ఇంకోటి కూటమి కూడా చాలా పద్ధతిగా, అంటే ఎంత ముద్దుగా ఉందంటే ఈ కూటమి అసలు భలే ఉండింది అసలు. పాపం పవన్ కళ్యాణ్ గారికి మా టీడీపీ తరఫున కానీ మా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన మీ కాళ్ళ మీద పడి చెప్పినా తప్పు లేదు. ఒక్క చిన్న గొడవ లేకుండా సొంత లోకేష్ బాబు ఎంతో, మీరు కూడా ఒక సొంత బిడ్డలాగా చంద్రబాబు నాయుడు గారితో కనెక్ట్ అయిపోయి ఈరోజు ఇంత స్థాయికి రావడానికి పవన్ కళ్యాణ్ గారు 100కి 100% నిలబడ్డాడు. అందులో నో డౌట్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎం అనడం కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎంఏ. మేము సార్ మీరేమి 21 సీట్లో పెట్టారు అని కాదు సార్, మా గుండెల్లో మీరు కూడా సీఎంఏ. మీ మంచి మంచి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి చెప్తే సరిపోద్ది, అంతే అంతే. మీ ఇద్దరు సీఎంలే, మిమ్మల్ని మేము సీఎంలానే చూస్తాం. మిమ్మల్ని తక్కువ చేసే హృదయం మాది కాదు, మీరు పడ్డ కష్టం మాకు తెలియదు కాదు. సో మీరు ఎన్ని మీ కుటుంబంలో మీ అమ్మలు తిట్టించుకున్నారు, మీ ఆడవాళ్ళని తిట్టించుకున్నారు, ఈరోజు నిలబడ్డారు, మీకు పట్టం కట్టారు ప్రజలు. అండ్ ఫైనల్గా మీకు అండ్ సీమరాజు గారికి అంటే మీ ఇద్దరు వల్లే సో వైసీపీకి డ్యామేజ్ జరిగిందని కూడా వింటాను. సో అది ఆల్రెడీ విన్నాం కూడా చాలా దగ్గరలో. మీ ఇద్దరికి కొంచెం థ్రెడ్ ఉందని కూడా విన్నాం. సో ఏంటి ఎంతవరకు థ్రెడ్ ఉండేది? ఏముందండి, ఏ ప్రభుత్వంలోనూ థ్రెడ్ ఉండదండి. ఈ గాడిద కొడుకుల ప్రభుత్వంలోనే ఉంటుంది. వీళ్ళకి సంపడం, పార్సిల్ చేయడం, కదిరి నుంచి గొడ్డలు తేవడం, ఇవి చాలా సొంత అమ్మ అమెరికాకి వెళ్ళిపోయి ఇక్కడెక్కడ ఉంటే లేపేస్తాడని సొంత చెల్లెళ్ళే పార్టీలోకి వెళ్ళిపోయినారు వాళ్ళు. నా బతుకెంత నేనెంత. సో థ్రెడ్ అనేది ఉంది, దానికి తగ్గట్టుగా మనం ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన కంపల్సరీ అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు ఆనందం వచ్చినా మనం అధికారంలో ఉన్నామని చంపడానికి ట్రై చేస్తారు, ఓడిపోయినా ఆ బాధలో ఉన్నా కూడా ఏమని చేసి ఎదవలు వాళ్ళు గంజాయి బ్యాచ్. కానీ మన ప్రొటెక్షన్లో మనం ఉండాలి. నేను అది లెటర్ పెట్టుకుంటాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అందులో నో డౌట్. సీమరాజు గారు సార్, ఆయన చాలా మంచి టాలెంటెడ్ పాపం. చాలా రోజుల నుంచి చాలా వైవిధ్యంగా చేయడం అనేది ఆయన నాకు ఇన్స్పిరేషను. చాలా వీడియోలు నవ్విస్తాడు, కవ్విస్తాడు, తెలుగుదేశం పార్టీ మీద ప్రేమను చూపిస్తాడు. ఈరోజు 100% కిరా కార్పే కన్నా కూడా సీమరాజా గారు చేసినటువంటి ఆ వీడియోస్ అనేది చాలా ప్రభావితం చేశాయి. కాబట్టి నాది ఎంత చేసింది అనేది పక్కన పెడితే ఆయన నిలబడ్డాడు. ఆ భగవంతుడు సాక్షిగా ఆయన పార్టీ వచ్చిన తర్వాత మంచి రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్.